హాయ్ అండి. ఈరోజు పీతల ఇగురు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. పీతల నుంచి ఫస్ట్ బాగా వాష్ చేసుకున్న సాల్ట్, పసుపు, కారము, పసుపు, ఉప్పు, కారము కలిపేసి ఒక 10 నిమిషాలు తరిగా పెట్టేయండి. మనకు బాగా పడుతుంది అనమాట పీతలకి. చెయ్యి పెట్టకుండా ఇలా బాగా ఇచ్చేసుకున్నామంటే బాగా పీతలకు పడుతుంది. పీతల్ని వాష్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే నానబెట్టుకుందాం ముందే ఒక 10 నిమిషాల ముందు. చూడండి మసాలా ప్రిపరేషన్ బేసిక్ మసాలా చెప్తాను. తెల్లగడ్డ, అల్లము, ఎర్రగడ్డ, పండు మిరపకాయలు, జీలకర్ర, అంతే. పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు కదా, నాకు ఎండుమిరపకాయలు వేసుకున్నా. కొంచెం గసగసాలు లైట్గా వేసుకోండి, ఎక్కువ వద్దు. లైట్గా మిరియాలు, కొంచెం లైట్గా మిరియాలు. జస్ట్ లైట్గా ఆయిల్ వేసి ఊరికి అలా షాలో ఫ్రై లాగా చేసుకోండి. జస్ట్ ఒక 5 మినిట్స్. అప్పుడు నీచు వాసన వెళ్తుంది, ఉప్పు కారం బాగా పడుతుంది అనమాట క్రాప్స్కి. ఇది ఈ విధంగా అయితే వేపుకుంటాం అనమాట. ఒక 5 నిమిషాలు పెట్టేస్తాను. బాగా అరోమా అంతా వచ్చి కలర్ తిరిగేంత వరకు మళ్ళీ తీసేసి మళ్ళీ మసాలా వేసి చేస్తాను. అప్పుడు బాగుంటుంది అనమాట, నీచు వాసన ఏం రాదు మనకి. చూడండి పీతలకు నూనె తక్కువ వేసినాను, ఎక్కువ వేయద్దండి. ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మసాలా అనమాట. ఇప్పుడు టమాటోస్, కొత్తిమీర వేసుకుంటాము. టమాటో వేసినప్పుడు టమాటోతో పాటు కొత్తిమీర వేసినామంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. అందుకే ఇప్పుడు కొత్తిమీర వేసిన. ఇది ఒక 10 నిమిషాలు వదిలేయాలి. తర్వాత పీతలు యాడ్ చేసి క్లోజ్ చేసి పెట్టేస్తా, అంతే. వెరీ వెరీ సింపుల్, ఇంకేమీ లేదు. లైట్గా గరం మసాలా వేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ మిరియాలు అవంతా వేసాను కదా. కారం లైట్గా వేస్తాను. చూడండి ఇది మసాలా వాటర్ వేసేసి ఒక 10 నిమిషాలు పెట్టేద్దాం. మసాలా అంతా వేగిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు పీతలు వేద్దాము. బాగా ఒకసారి కలపాలి, ఎక్కువ కలపకూడదు అనమాట, విరిగిపోతుంది లోపల ఉండే మీట్ అంతా. చూడండి భలే ఉంది కదా టెండర్గా. లైట్గా చింతపండు రసము, ఎక్కువ వేద్దండి ఎందుకంటే ఆల్రెడీ టమాటో ఉంది కదా, కాబట్టి లైట్గా వేసుకోండి, ఎక్కువ వేద్దండి చింతపండు రసము. తగిన ఊరికే వేసామంటే. చూడండి ఇది కొంచెం జస్ట్ ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసిన, ఎక్కువ వేయలేదు. వాటర్ వేసి పీతలు వేసి పులుసు పెట్టాను అనమాట, అంతే. ఇంకేం లేదు, చాలా చాలా సింపుల్ పీతల పులుసు చేసుకునేది. తింటే నిజంగా భలే ఉంటుంది. పీతల కర్రీ రెడీ. నిజంగా చాలా చాలా సింపుల్ అనమాట పీతల కర్రీ చేసుకునేది. మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలు, మనకి జస్ట్ ఒక 15 నిమిషాలు అయిపోతుంది అనమాట. చాలా చాలా సింపుల్. స్మెల్ రాకుండా ఎలా చేసుకోవాలో టిప్స్ నేను చెప్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.